ఇక్కడ నాకు అర్థం కాని 2 క్వశ్చన్స్ అన్న. ఒకటి, మీరు సమర్థులు, ఆల్రెడీ గెలిచి నిరూపించుకున్న వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని కాదని ఆ వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది వాళ్ళకి తెలవాలి. ఆ పార్టీలో మనం లేము, అది వద్దనుకున్నాము, వదిలేసి వచ్చేసినాం. కాబట్టి అంత లోతుగా పోయి మీ టైం నా టైము ఇది చూసినటువంటి ప్రజల టైం కూడా వేస్ట్. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నాం. ఆ పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవటం, అప్పుడు కాంగ్రెస్లకు వెళుతున్నాం అన్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడటము, వీళ్ళు మాట్లాడటము, ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు మాట్లాడి భయపెట్టటము. ఏమని భయపడించారు? జగదీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడి గంటలో కార్పొరేషన్ ఇస్తాం, రేపు గవర్నమెంట్ ఇస్తే ఎమ్మెల్సీ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, స్టేట్లో ఏదైనా పోస్ట్ తీసుకో, పార్టీ ఆఫీసులో ఉండి పార్టీ నడపం. నేను ఏదో ఒకటి గౌరవంగా నాకు రాష్ట్ర కమిటీలో పదవి ఇవ్వండి, నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా ఉంటానని చెప్పేసి 3 ఏళ్ల నుంచి మొత్తుకుంటే కనీసం కలవటానికి ఇష్టపడకపోయినా మనిషిగా చూడండి మీకు ఇవాళ ఎట్లా ఇదైంది. అప్పుడు ప్రభాకర్ రావు ఏం ఫోన్ చేశాడు మీకు? ఆయన అంటే ఇది అయిన తర్వాత నేను ఉండను, ఇంటెలిజెన్స్ డీజీ కదా, ఎస్ఐబిలో ఉండే, నేను ఉండనని చెప్పి వచ్చేసిన తర్వాత ప్రభాకర్ రావు ఒకసారి కలుద్దాము వీరేష్, వస్తావా ఆఫీస్కి, ఒక్కడిని వస్తావు అంటే వస్తా అని చెప్పి తను పిలిచేసి మాట్లాడి, నీకు గంటలో కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిస్తాం, క్యాబినెట్ హోదా ఇప్పిస్తాం, ఆ తదుపరి నీకు ఏం కావాలన్నా ఒక 500 నుంచి 1000 కోట్ల వాల్యూ చేసే ఎనీ ల్యాండ్ డిస్ప్యూట్ కోర్టులలో తీసుకొస్తే 48 అవర్స్లో నీకు చేసి పెట్టిస్తాను, నాది బాధ్యత. దాంట్లో నువ్వు ఎంతన్నా తీసుకో, ఫైనాన్షియల్ గా సెట్ గా, ఆర్థికంగా ఇంకా సెట్ కాలేదు కదా, సెట్ గా, ప్లస్ రేపు ఇప్పుడు అవసరం అనుకుంటే తననే డ్రాప్ చేసి నీకు టికెట్ దానికి ట్రై చేస్తా, అది కాదు కానీ ట్రై చేస్తా, చివరి వరకు నువ్వు వెయిట్ చేస్తే, చివరి నామినేషన్ రోజు వరకు అని నువ్వు వెయిట్ చేస్తే ఎటు పోకుంటుంటే చేస్తాను, లేదు రేపు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇప్పియమన్నా ఇప్పిస్తాను, అది ఇప్పుడు కదా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అని చెప్పి, నాకు ఏది వద్దు సార్, నేను ఈ పార్టీలో ఎటు పోతూ ఉంటాను, పోటీ అయితే చేస్తాను, ఎటనేటువంటిది నిర్ణయించుకోలేదు అది అన్న తర్వాత తాటున్న వెపన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి, ఎందుకు వాళ్ళతో పెట్టుకోండి, ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉండాలని లేదా, బెదిరించారు, హ్యాపీగా ఉండాలని లేదా అంటే చాలా చూసినాం లేదు సార్. ఇసంటి మీకు గన్ ఇండైరెక్ట్ గా ఆయన గన్ పెట్టాడు మీ మీద, చాలా చూసినాంలే ఇవన్నీ. ఇది బోనస్ లైఫ్, దీనికోసం ఆరాటపడి దీన్ని కాపాడడం కోసం ఏ గడ్డి అయినా తినేటోడు కాదు వీరేశం. నీ చేతనేం చేసుకో, బట్ నువ్వు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న ప్రతి మాట నాకు అక్కడ రికార్డ్ అయి ఉన్నది. నేను దీన్ని బయట పెట్టను, నీ స్టెప్ను బట్టి నా స్టెప్ ఉంటుంది అని చెప్పేసి నేను రికార్డ్ చేసుకున్నారా? నిజంగా చేసుకున్నాను. తర్వాత దాన్ని ఎలక్షన్ అయిపోయినప్పుడు డిలీట్ చేసేసిన. ఓకే, ఆయన డీజీపీ కదా, ఆయన రాజకీయాలు అంటే బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడాడు అక్కడ? ఎందుకంటే ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఎస్ఐబిలో పెట్టారు కదా, ఆయన డ్యూటీ అంతా ఫోన్లు ట్యాప్ చేయటం. మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందా? అది నిత్యం ట్యాపింగ్ ఉండే. మా కాడ ఆయన ట్యాపింగ్ డేటా తీస్తున్నప్పుడు రాజ్ కుమార్, మదన్ రెడ్డి అని నాకు క్లోజ్ ఫ్రెండ్స్. రాజ్ కుమార్, మదన్ రెడ్డి నాకు కొత్త బ్రదర్స్ లాగా, కష్టాల్లో సుఖాల్లో నాకు తోడుంటారు. వాళ్ళను డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి మీ ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్ తీసుకోరు. అట్లా నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరినీ ఎలక్షన్లలో ప్రతి మండలానికి 5 మంది చొప్పున అందరు ఫోన్లు ట్యాప్ చేశారు. నా ఫోను 3 ఏళ్ళ నుంచి కంటిన్యూ ట్యాపింగ్లే ఉంది. అంటే మీ మీద ప్రధానంగా ఎవరైనా ఆరోపించేది ఏంటంటే మీరు దందాలు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, ఏదన్నా భారీ పెద్ద పెద్ద భూములకు సంబంధించి, స్థలాలకు సంబంధించి గన్ను పెట్టి బెదిరిస్తారు, కోట్ల రూపాయలు సెటిల్మెంట్ రూపంలో వసూలు చేస్తారు. ఈ ఆరోపణలు చాలా ఉన్నాయి మీ మీద, వీటిలో ఏవి నమ్మాలంటే? ఎవరు చేసిర్రు అంటే దాన్ని బట్టి మాట్లాడదాం. ఎవరు చేసిర్రు? మీ ప్రత్యర్థులు అనుకోరాదు. ఇక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేస్తాడు. అంటే తన జీవితము, అంటే తన రాజకీయ జీవితం అంతా వీరేశం మీద మాట్లాడితేనే ఇక నాకు గత్యంతరం అనేటువంటి పద్ధతిలో చెప్తారు. ఇది ఇవాళ మాట్లాడతలేడు,
2014 నుంచి మొదలు పెట్టితే 2023 ఎన్నికల వరకు అదే మాట్లాడతాడు. నా మీద మాట్లాడతాడు, నా ఫ్యామిలీ మీద మాట్లాడతాడు, దందాలు చేస్తారంటాడు, దౌర్జన్యాలు చేస్తారంటారు, బెదిరిస్తారంటారు. ఇది పోనీ ఎక్కడ చేసినామంటే ఒక ప్రూఫ్ ఉండదు. జనరల్గా ఇట్లాంటి వాటికి ప్రూఫ్స్ ఉండవు కదా. జనరల్గా కాదు కదా, అసలు ప్రూఫే ఉండదు. బట్ ఎవడు తప్పుడోడు, ఎవడు తప్పులు చేస్తుండ్రు, ఎవడు నేరాలు చేస్తుండ్రు అనేటువంటిది ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కాబట్టి 2023 ఎన్నికల తన రికార్డ్ అంతా తీసి చూడండి. డెవలప్మెంట్ యాక్టివిటీ ఇంకోటి చెప్పుడు తక్కువ. వీరేశాన్ని తిట్టడం, కొన్ని చోట్ల కోమటిరెడ్డి బ్రదర్స్ని తిట్టడం, రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారిని తిట్టడం, దాంట్లో 50% నన్ను తిట్టడం ఉంటుంది. నా మీద ఆయన ప్రధానంగా ఏం చేస్తాడు, మాజీ నక్సలేటు, ఈ నుంచి ఆడికి ఇది. అంటే మాజీ నక్సలేట్లు అంటే కనీస ఎథిక్స్ లేకుండా, కనీస విలువలు లేకుండా ఎక్కడికంటే అక్కడ దిగజారిపోయి బతుకుతారనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్న అవగాహన రాహిత్యము, అవగాహన లేనటువంటి వ్యక్తులు, అవతల ఉన్నటువంటి వ్యక్తులు. ఒక ఐడియాలజీ ఉంటే, ఒక సిద్ధాంతం ఉంటే, సమాజం పట్ల, వ్యవస్థ పట్ల, మనుషుల పట్ల, సిస్టమ్ పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే మాట్లాడరు. మనం మాట్లాడినాం, మన నోటి నుంచి మాట వచ్చిందంటే నీకాడ ఒక పేపరో రసీదో మసీదో ఉండాలి. ఏ రసీదు మసీదు ఉండదు. గన్ పెట్టిండు వీరేశం. అసలు నేను ఇట్లాంటి వెధవలు ఉంటారని చెప్పేసి నేను అసలు లైసెన్స్ గన్నే తీసుకోలేదు. నాకు లైసెన్స్ గవర్నమెంట్ ఇచ్చినా నేను తీసుకోలేదు. ఎందుకు దాన్ని నేను ఉత్తపట్టుకున్నా ఇట్లాంటి మాటలు మాట్లాడతారనే చెప్పేసి నేను తీసుకోలేదు. పోనీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు గన్మెన్లను కూడా తీసేపించారు. గన్మెన్లను తీసేపించారు. నేను మాజీ ఎమ్మెల్యే అయిన మరుక్షణం ఈయన జైన్ అయిన ఏమంటే అందరు మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లు ఉంటారు ఈ రాష్ట్రంలో. ఒక్క వీరేషన్ మాత్రమే తీసేయటమే కాదు, ఈయనకు చాలా మంది శత్రువులు ఉన్నారు కదా, ఏమన్నా అయితే అట్లా నన్ను వచ్చి ప్రాధాయపడతాడేమని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఎస్పీతో ఫోన్ చేపిస్తాను. నువ్వు పోయి రిక్వెస్ట్ చేసుకో, నువ్వు పోయి బతిలాడుకో, నువ్వు పోయి ఇది చేసుకో, 1+ నన్ను ఇస్తారు, లేకుంటే ఏమైనా జరుగుద్దని. అంటే వీళ్ళు భయపెట్టి గన్మెన్లను తీసేసి కేసులు పెట్టి మెంబర్షిప్ ఇవ్వకుండా ఇట్లా అనేక రకాలుగా హింసించిన నేనుగా నిలబడటము, నేనుగా సస్టైన్ కావటము, మళ్ళీ గెలవటం అనేటువంటిది వీళ్ళకు నిద్రపట్టనటువంటి అంశం. సరే, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాకు ఆశీర్వాదము, ఇలాగ మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, పొంగులేటి సీన్ అన్న, వీళ్ళు పెద్దలందరి సహకారంతో నేను గెలిచి నిలబడటం అనేటువంటిది వీళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇక ఏం చేయాలి, నా మీద అవినీతి ఆరోపణలు చేయడానికి లేదు. పోనీ ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా వీరేశము గీలకాడ లంచం తీసుకుండు, గీలకాడ పర్సెంటేజ్ తీసుకుండు, ఈ నియోజకవర్గంలో ఈ బిజినెస్లు చేసిండు అనేది ఎక్కడన్నా చూపించమనండి. ఇంకో ఈ 2-3 రోజులు కొద్ది రోజుల క్రితం ఆయన ఈ వరి గురించి కూడా మీ మీద ఆరోపణలు చేశాడు చిరుమర్తి లింగయ్య. ఏం వరి? ఆయన ఎవరో అమ్మితే వాళ్ళకు అమ్మకుండా చేశాడు, ఒక రైతు తీసుకెళ్తే అక్కడ టోకన్ ఇవ్వకుండా చేశాడు, ఎమ్మెల్యే ఫోన్ చేసి ఈ గిట్టుబాటు దగ్గర గోడౌన్ ఫోన్ చేసి తీసుకోకుండా చేశాడు. ఇంద్రపాల నగరం అంటే ఎంత భావదారిద్ర్యం అంటే వీళ్ళది. నా నియోజకవర్గ ప్రజల మంచి ప్రశ్న, నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలవాలి. రైతాంగం మొత్తము కల్లాలలో ఒడ్లు పోసి కొంచెం అవి వర్షం వచ్చి తడిసి రంగు మారి కొంచెము ధూళి ఈ తాలు ప్లస్ పొట్టు ఇది మన గడ్డి ఉండేసి తూర్పార పట్టుకుంటూ 20 రోజులు 25 రోజులు 30 రోజుల నుంచి ఇబ్బంది పడతాం రైతులంతా. నాకు తను మాట్లాడిన దాకా అది ఏం జరిగిందో విషయం తెలియదు. తర్వాత నేను కలెక్టర్ గారికి అక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్ ఫోన్ చేసి తెలుసుకున్నాను. ఏ కళ్ళంలోకి ఒడ్లు వచ్చినా ఎంట్రీ రిజిస్టర్ ఉంటుంది. అంటే నీ కళ్ళంలో నీకు ఒడ్లు పోసినప్పుడు ఎంట్రీ రిజిస్టర్లో మెన్షన్ చేస్తారు, ఈరోజు పలానా వాళ్ళ ఒడ్లు, పలానా వీరేశం, పలానా శ్రీనివాస్ అన్న ఒడ్లు వచ్చినాయి అని చెప్పేసి సీరియల్ నెంబర్ రాస్తారు. మ్యాచర్ చూస్తున్నప్పుడు కూడా ఈరోజు మ్యాచర్ చూసినప్పుడు నీకు మ్యాచర్ పర్సంటేజ్ ఎంత ఉందో వేసుకుంటూ పోతుంటారు డైలీ. ఇది ప్రాసెస్. నీకు ఎన్ని గన్ని బ్యాగ్స్ ఇచ్చినాయో రాస్తారు.
ఆయన చెప్పినటువంటి క్యాండిడేట్ జగదీష్ రెడ్డి గారి వల్ల బంధువు. ఉమ్, ఆయన ఒరి కోసిండు. ఉమ్, ఒరి కోసేసి ఏం చేసిండు, ఆయన ఇంటికాడనే కుప్ప పోసుకుండు. అదే రోజు ఉమ్, ఇంటికాడ కుప్ప పోసుకుండు. నైట్ 10 గంటల తర్వాత కళ్ళంలోకి వచ్చేసి బస్తాలు తీసుకొని పోయేసి, కాటా తీసుకొని పోయేసి, ఆడ బస్తాలు నింపి జోకి డైరెక్ట్ ఆనించటే మిల్లుకి తీసుకొని పోయి, ఉమ్, ఆ మిల్లు అయినా నాకు కేటాయించిన టార్గెట్ కంప్లీట్ అయిందని చెప్పేసి అక్కడున్న వడ్లని హనుమకొండకు పంపుతారు. ఉమ్, ఈ రైతులు పోయేసి ఉమ్, మా వడ్లు హనుమకొండకి ఎట్లా పంపుతావు, ఉమ్, మా మ్యాచర్ వచ్చినాయి, మేము 20 రోజులు ఎండబెట్టుకొని అమ్మినాము, ఇప్పుడు కోసినాయి ఏ ప్రాతిపద ఎగబట్టలేదు, మ్యాచర్ రాలేదు, ఎట్లా పోతావు, అవి కొన్నప్పుడు మాయ కొనాలని చెప్పేసి రైతులు ఆపేసి, ఉమ్, ఆపేసిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి, మేము పచ్చి అమ్ముకుంటున్నాం, 1 కేజీ 2 కేజీలో తగ్గించేసి అమ్ముకుంటున్నామని ఏదో తిప్పలు పడాలి. అవును. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, ఉమ్, నేను కూడా పచ్చొడ్లు అమ్ముకోవాలనుకున్నప్పుడు దాన్ని తగ్గిస్తారు. దాన్ని తగ్గించేసి అమ్ముకుంటే ధర ఏదో- తగ్గిస్తారు. ఏదో తిప్పలు పడతాం. ఉమ్, నేను మార్కెట్లో పోయాలనుకున్నప్పుడు మార్కెట్లో ఎండబెట్టి మ్యాచర్ వచ్చినాకనే పంపుతాం, లేదు బాయ్ కన్నా ఎండబెట్టుకుంటాం, తీసుకొచ్చేసి ఇది చేసేస్తాం. దీన్ని చేసుకోవడం చేతగాక లారీ ఆపిరు దించిరు అంటే లారీ ఓడెత్తాలి, కాట ఓరేయాలి, ఎక్కడ కొనాలి వడ్లు, ఐకేపీ సెంటర్లో పిఎస్సి సెంటర్లోనో కొనాలి. అంటే నువ్వు ఒక పెద్ద పటేలు మంత్రి గారి మాజీ మంత్రి గారి వల్ల బంధువు అయినంత మాత్రాన నీ వర్షం పోయంగానే నీ బాయి కాడికి వచ్చుకుంటారా? అంటే రైతులకు ఒక న్యాయం, నాయకులకు ఒక న్యాయం. ఇది మళ్ళీ ఎటో పోతుంది అని చెప్పేసి ఆడ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుని పేరు రాపిస్తారు, ఈ వడ్లు ఆయనే అని. ఉమ్, ఆయనకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని పుట్టొడ్లు అయితే అని ఆ ఊరోళ్ళకి తెలియదా? ఉమ్, ఇదంతా చేసేసి ఓట్లు దించలేదు. నువ్వు కొట్లాడింది రైతుల ఓట్ల కోసమో పేదవాని ఓట్ల కోసమో కాదు. మీ నాయకుని ఓట్లు కళ్ళములకు రాకుండా నేరుగా మిల్లుకు పోవాలి, మ్యాచర్ రాకుండా మా ఒడ్లు కొనాలి, దీన్ని తూర్పార పట్టకుండా మా ఒడ్లు కొనాలి, మేము ఆడించి ఆడికి మా ఇంటికే వచ్చి బస్తాలు నింపాలి, మా ఇంటికే వచ్చి కాటా వేయాలి, మా ఇంటికే వచ్చి లోడ్ పెట్టుకొని పోయి కొనాలి అనేటువంటిది వాళ్ళ సిస్టమ్. మళ్ళీ వాళ్ళ సిస్టమ్ కదా అయినప్పుడు అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఉమ్, ప్రజలు ఎట్లా ఊరుకుంటారు, రైతులు ఎట్లా ఊరుకుంటారు, రోజుల తరబడి కళ్ళాల్లో ఉండేటువంటి రైతులు ఎట్లా ఊరుకుంటారు? రైతులేమో హనుమకొండ పోయి అమ్ముకోవాలి, ఉమ్, వాళ్ళ ఓట్లేమో వాళ్ళ ఇంటికాడ లోడ్ ఎత్తాలి, వాళ్ళ ఇంటికాడ కొనాలి, ఇక్కడ మిల్లులు అమ్మాలి. ఉమ్, ఎట్లా కరెక్ట్ అది? ఈయన చేసిన పాపం మూలంగా నువ్వేం చేయాలి? మాజీ ఎమ్మెల్యే నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేసి పోయి 1 కేజీ 2 కేజీలు ఆ పచ్చి కట్ చేసుకొని కొనండి అని చెప్పేసి చేసుకోవాలి. ఉమ్, అంటే నీకు లౌక్యం లేదు, వ్యవహారం తెలియదు, చేసుకునే పద్ధతి తెలియదు. ఏమి జరిగినా వీరేశానికి ఎట్లా పోయాలి, గవర్నమెంట్కి ఎట్లా పోయాలి, ప్రభుత్వానికి ఎట్లా పోయాలి, ఇది ఎట్లా పోయాలి అంటే మీకు ఒక చేయటానికి, పని చేయటానికి, ప్రజలకు పోవటానికి, ప్రజల మన్ననలు పొందటానికి ఏమీ లేదు కాబట్టి ఏం చేస్తాడు? ఏది వచ్చేసినా ఇట్లా అద్దాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్పినాం, అసలు ఒక మీడియా పెట్టేసుకొని మీడియా సంబంధించినటువంటి ఓపెన్ డిబేట్ పెట్టి, ఈ రాష్ట్రంలో ఉన్న పవర్ఫుల్ మీడియానంతా పెట్టి, ఈ నియోజకవర్గానికి ఉండేటువంటి లీడర్ ఎట్లుండాలనో ఒక ఇంటలెక్చువల్ తీసుకొని వచ్చేసి ఉమ్, అట్లుందాం, ఉమ్, నేను రెడీ, అవతల వాళ్ళు వస్తారో ఎవరు వస్తారో రెడీగా. అసలు ఉన్న ఆస్తులు భూములు అన్నీ ప్రజలకు పంచేసి నిస్వార్థంగా రాజకీయాలు చేద్దామన్నా నేను రెడీ. ఇల్లు వాకిలి భూమితో సహా, నా ఇది ఇప్పుడున్న ఈ బిల్డింగ్ తో సహా. A to Z, ఉమ్, నా భార్య పిల్లల మీద ఉన్న ఆస్తులతో సహా ఉమ్, నేను రెడీ. ఏ లీడర్ వస్తాడో వాళ్ళ ఆస్తులు త్యజించడానికి మీరు సిద్ధమైతే జగదీష్ రెడ్డి వస్తాడా, కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, ఇప్పుడు మాట్లాడుతా ఆయన వస్తాడా, రమ్మనండి, దానికి ఓకే. లేదు అంటవా GPS పెట్టుకుందాం, ఉమ్, అది మనం ఏడున్నా లైవ్ కనిపించే GPS పెట్టుకుందాం. ఉమ్, ఎవరు ఏం నేరాలు చేస్తుండ్రు, ఎవరు ఏం పాపాలు చేస్తుర్రు, ఉమ్. ఎవరు ఏం తప్పులు చేస్తుర్రు, ఎవరు ఏమి కార్యకలాపాలు అమెరికా చేస్తున్నారు, పోలీసులు పెట్టుకున్నట్లు బాడీ కెమెరా పెట్టుకుందాం అంటారు. బాడీ అన్ని దాంట్లో రికార్డ్ కెమెరా అవుతాయి. రైట్ ఉమ్, ఓపెన్ గా పెట్టేసుకొని, ఉమ్, అమెరికా సిస్టమ్ లో ఉంటది కదా, ఉమ్, దానికి అవసరం కొనుక్కరావడానికి నేనే పైసలు ఇస్తా, ఇద్దరు కొనుక్కరావడానికి నేనే పైసలు ఇస్తా.
టెలికాస్ట్ ఏడ పెడదాం, ఎకరికల్ సెంటర్లో సెంటర్లో. మెయిన్ సెంటర్లో స్క్రీన్ పెడదాం, 6 మండల హెడ్ క్వార్టర్లో స్క్రీన్ పెడదాం, దానికి నేను రెడీ. లేదు వేముల వీరేశం రాజకీయ జీవితం స్టార్ట్ అయిన కానించి ఇప్పటి వరకు ఏం మిస్టేక్స్ చేసిరు ఏమనేటువంటిది నార్కో టెస్ట్కు పోయేసి బయట ఓపెన్ పెట్టేసి స్క్రీన్ ఠాగూర్ సినిమాలో చేద్దాం, దానికి రమ్మని గదానికి సిద్ధపడి వచ్చేస్తే అయిపోతుంది. నేను రెడీ. నేను వైట్ పేపర్ని నేను ఈడ సంతకం పెట్టమన్నా, నార్కోకు సంతకం పెట్టమన్నా, ఇది దీనికి సంబంధించి GPS బాడీ కెమెరా పెట్టుకొని చలో మనం ప్రజల కోసం పనిచేద్దామని నేను రెడీ.